Hello everyone, welcome back to my channel TR Learners. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంపల్సరీ కోర్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరిక్ ఎలెక్టివ్ 1. క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి మ్యాక్సిమం మార్క్స్ 40 ఉంటాయి అండ్ మినిమం మార్క్స్ 16 ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి సెక్షన్ ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, తర్వాత ఇందులో ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 15 లైన్స్ ఈచ్ అని చెప్పేసి ఇచ్చారు. ఒక క్వశ్చన్కి 6 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి బ్లాక్ 1 నుంచి 2 క్వశ్చన్స్, బ్లాక్ 2 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఏమేం క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ లేజర్స్. ఇవి రెండు మనకి బ్లాక్ 1 నుంచి వచ్చాయి అండ్ బ్లాక్ 2 నుంచి డిస్క్రైబ్ వ్యాక్సిన్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్. వీటిలోంచి ఏవైనా 2 ప్రశ్నలకి సమాధానాలు అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అనమాట, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. 2 into 10 20 మార్క్స్ వస్తాయి అనమాట. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 30 లైన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, 5th క్వశ్చన్ కానీ 6th క్వశ్చన్ కానీ ఏదైనా ఒకటి రాయాలి. అలాగే 7th or 8th నుంచి ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకి బ్లాక్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అండ్ బ్లాక్ 2 నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయంటే, వాట్ ఆర్ ద సైంటిఫిక్ అచీవ్మెంట్స్ డ్యూరింగ్ చాల్కోలిక్ ఏజ్ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండస్ట్రియల్ కార్బన్ కాంపౌండ్స్. ఈ రెండిట్లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అట్లాగే బ్లాక్ 2లోంచి కూడా 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ రెండిట్లోంచి కూడా ఏదైనా ఒకటి చూస్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. 10 మార్క్స్ ఉంటాయి అనమాట. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సిలో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 8, ఒకదానికి 1 మార్క్, 8 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడైతే నేను ఇవి ఏమున్నాయో చెప్పట్లేదు, ఒకసారి మీరే చూసుకోండి, మీకే తెలుస్తుంది. ఓకేనా. మినిమం మార్క్స్ 16 అనమాట. 16 మార్క్స్ వస్తేనే పాస్ అవుతారు. ఇవి కూడా మీరు కంపల్సరీ పాస్ అవ్వాలి. టైం మనకి 1.5 hours ఉంటుంది. ఓకే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.